నా పేరు ముర్తుజా. నా ప్రశ్న ఏమిటంటే, మా జీవితంలో కొన్ని నమాజులు మిస్ అయినాము, అవి ఎలా పూర్తి చేయాలనేది నా ప్రశ్న. దీనికి సమాధానం. సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, నా జీవితంలో కొన్ని నమాజుల్ని నేను కోల్పోయాను, చదవలేకపోయాను, ఖజా అయిపోయాయి, సమయం సరిపోలేదు, అశ్రద్ధ చేశాను, నిర్లక్ష్యం చేశాను, చాలా నమాజులు ఉన్నాయి. అది 2 నెలల నమాజులా, 2 సంవత్సరాల నమాజులా, లేదా 10 సంవత్సరాల నమాజులా, అల్లాహకు తెలుసు, మీకు తెలుసు. ఇప్పుడు నేనేం చేయాలి అంటే, నేను 6 నెలల నుండి నమాజులు చదువుకోలేదు, ఇప్పుడు అన్నీ కూర్చొని చదువుకుంటాను అంటే సమయం సరిపోదు, దానికి అనుమతి కూడా లేదు. మనం ఏం చేయాలి అంటే, ఏ నమాజులైతే మనం కోల్పోయామో అల్లాతో కంటతడి పెట్టుకొని తౌబా చేసుకోవాలి. ఇల్లల్లదీన తాబు వ అస్లహు వ బయ్యను. ముందు మనం సంస్కరించబడాలి, తౌబా చేసుకోవాలి. ఎందుకంటే ఒక నమాజ్ వదలడం ప్రవక్త వారు తెలియసారు, అవిశ్వాసికి మరియు విశ్వాసికి మధ్య వ్యత్యాసం నమాజ్ అని చెప్పారు. నమాజ్ జన్నత్కి చాబీ అని చెప్పారు ప్రవక్త వారు. మనం జన్నత్కి వెళ్ళిపోతున్నామో కానీ చాబీ మాత్రం మర్చిపోయామో. మనం ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేదు, 14 ఫ్లోర్లు ఎక్కేశారు మీరు, 1 2 3 4 14 ఫ్లోర్లు ఎక్కేశారు. ఎక్కేసిన తర్వాత మమ్మ నేను కీ మర్చిపోయాను రా బండిలో ఉందంటే పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి నష్టమే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ముందు మనం తౌబా చేసుకోవాలి. ఉమర్ ఖైద్ అని చెప్పేసి అన్నీ కూర్చొని చదువుకునే పద్ధతి లేదు ఇస్లాంలో. కానీ ఒక రోజులో మిస్ అయినటువంటి నమాజులు చదువుకునే అనుమతి ఉంది. కానీ కొన్ని రోజులు మిస్ అయినటువంటి నమాజులు చదువుకునేటటువంటి అలాంటి ఆధారాలు మాత్రం లేవు. అయితే ఇప్పుడు ఉదాహరణకి మీరు పొద్దున్న నుండి నమాజ్ చదవలేదు, చాలా క్లిష్టమైనటువంటి హాస్పిటల్లో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, ఏదైతే పొద్దున్న నుండి మీరు నమాజ్ చదవలేదో ఇషా వరకు, రాత్రి 12, 1, 3 గంటల వరకైనా మొత్తం నమాజులు చదువుకొని మీరు పడుకోవాలి. అలా కాకుండా 2-3 రోజులు అయిపోయాయి, 2-3 రోజుల నుండి నమాజ్ చదవలేదు, సండే రోజు హాలిడే, 3 డేస్ నమాజ్ అంతా కలిసి చదువుకుంటానంటే దానికి అనుమతి లేదు. తౌబా చేసుకోవాలి. నెక్స్ట్ ఆ విధంగా నమాజులు వదలకుండా మనం ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజుల్ని ఖచ్చితంగా సమయానికి పాటించే సద్బుద్ధిని అల్లా మనకు ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.